ఇప్పుడైతే రామనారాయణ టెంపుల్కి అయితే వచ్చేసాం విజయనగరంలో. ఇది ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. మా ఇంటికాడ నుంచి జస్ట్ 12 కిలోమీటర్స్. నేనైతే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. టెంపుల్ దగ్గర అయితే బయట ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ దాదాపు చాలా పెద్దది, ఒక 30 acres అయితే ఉంటుంది. ఆ టెంపుల్ వ్యూస్ మొత్తం చూసి అయితే ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చి లేజర్ షో అయితే ఉంటుంది. ఈవినింగ్ 6:30కి ఒకటి, 7:30కి ఒకటి, అండ్ 8కో 8:30కో ఇంకో షో ఉంటుంది. ఇది వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసి లేజర్ షో అయితే చూద్దాం. చాలా స్పెషల్ అనమాట ఇక్కడ లేజర్ షో. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ టెంపుల్ చాలా పెద్దది, ఒక 30 to 35 acres అయితే ఉంటుంది ఈ టెంపుల్. అండ్ ఇప్పుడు వెళ్ళి లేజర్ షో ఎన్నింటికి ఉంది, ఆ టికెట్ అదంతా తీసుకుందాం. అసలు ఏ టైంలో ఉందో. నాకు మళ్ళీ రిటర్న్ 8 o'clockకి ట్రైన్ అనమాట ఇక్కడ నుంచి. సో లేజర్ షో ఎన్నింటికో చూసి దాన్ని బట్టి టికెట్ తీసుకుందాం. అయితే ఎప్పుడే తీసుకున్నా. టికెట్ వచ్చి 60 rupees per person అనమాట. అడల్ట్ వచ్చి, చైల్డ్ వచ్చి 20 rupees. అండ్ 6:35కి అయితే లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. 25 minutes 30 minutes అయితే షో ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక షో ఉంటుంది. ఈవినింగ్ 3 shows 4 shows వేస్తారు. ఆ తర్వాత టెంపుల్ క్లోజ్ అయితే చేస్తారు. ఇంకా లైటింగ్ అయితే అదేం స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తాం. టెంపుల్ అయితే చూడండి. అండ్ డ్రోన్ షాట్స్, నాకు ఆ డ్రోన్ లేదు కాబట్టి ఏం తీయట్లేదు. అండ్ ఏమన్నా డ్రోన్ షాట్స్ ఏమన్నా నాకు ఉంటే అవి తీసి దీంట్లో అయితే పెడతాను. ఎవరు ఇబ్బంది ఏం పెట్టకపోతే అవి కూడా పెడతాను. చూడండి. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది అనమాట. ఎలా ఉంది ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పైన లేజర్ షో అయితే వేస్తారు. 50 feet ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం. దీనిపైన లేజర్ షో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. టెంపుల్ అయితే బాణం షేప్లో ఉంటుంది, చాలా పెద్దది. అండ్ ఇక్కడ బాణం షేప్లో ఒక పక్క వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు. ఇంకో పక్క అటుపక్క వెళ్ళి చూపిస్తే అటుపక్క గోశాల కూడా ఉంది. టెంపుల్ స్టార్టింగ్లో నుంచి వెళ్తే స్టార్టింగ్ శ్రీ విష్ణుమూర్తి ఆలయం అయితే ఉంది. విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని అలా ఆ లోపల ఉన్న ఆర్ట్ అయితే చాలా బాగుంటుంది. చూపిస్తాను. మనం రామాయణం దర్శనం చేసుకోబోతున్నాం. రామాయణం మొత్తం ఇక్కడ గోడల పైన అయితే చెక్కి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్టింగ్ నుంచి అనమాట. కింద అయితే మొత్తం నీట్గా ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో అయితే ఉంది చదువుకోవడానికి. ఎక్స్ప్లెనేషన్ మొత్తం కింద అయితే ఉంది. చాలా నీట్గా అయితే చెక్కారు. ఇక్కడ చాలా సైలెంట్గా కూడా ఉంది. శ్రీ రామాయణం మొత్తం ఉంటుంది అన్నమాట. ఇంకొక 10 minutesలో లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం అయితే లేజర్ షో చూసి స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ ట్రైన్ టైం అయితే అవుతుంది.
లేజర్ షో దగ్గరికి వెళ్ళిపోదాం. చిత్రక దృశ్యాల ధన్య ప్రాంగణం రామనారాయణం. విష్ణు మన్యామహే దేవం మానుషం దేహమాస్థితం. రాముడు మానవ దేహంలో ఉన్న విష్ణువని తలుస్తాను అన్న మాల్యవంతుని ఉన్నతాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని రామునిలో కొలువైన నారాయణమూర్తిని స్ఫూర్తిగా చేసుకుని నిర్మించినదే ఈ రామనారాయణం. శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి సమీపాన నెలకొన్న దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం. విజయనగర వాస్తవ్యులు ఎన్సిఎస్ గ్రూప్, ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి బహుకాల సంకల్ప బల ఫలితమీ రామనారాయణ నిర్మాణం. धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु। राम लखन सीता सहित ఐటమ్ టెంపుల్ వ్యూ అనమాట. లైట్ ఇక్కడ మొత్తం 236 ఐటమ్స్ ఉంటాయి పెయింటింగ్ ఆర్ట్స్. అండ్ అందులో టోటల్ 72 పెయింటింగ్ ఆర్ట్స్ అనమాట. మొత్తం రామాయణం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. చదువుకోవడానికి కింద తెలుగు ఇంగ్లీష్లో అయితే రాసి ఉంటుంది. కుంభకర్ణం నుండి నిద్ర లేపుతున్న టైంలో రావణాసుడితో యుద్ధం చేస్తున్న టైం. ఇక్కడితో మొత్తం అయితే అయిపోతుంది. అండ్ ఇది వచ్చి ఈ టెంపుల్ కట్టించిన ఆయన అనమాట. ఈ టెంపుల్ వచ్చి 2014లో అయితే స్టార్ట్ చేశారు. ఓపెన్ కూడా అదే ఇయర్లో అయింది. 2014లో ఓపెన్ చేశారు. టెంపుల్ యొక్క నైట్ టైం ఫుల్ వ్యూ అనమాట. టెంపుల్కి అటుపక్క చివరి వచ్చి విష్ణుమూర్తి ఆలయం, ఇటుపక్క రాముల వారి ఆలయం, మధ్యలో హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. నాకు ట్రైన్ కూడా టైం అయింది. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ అయితే ఉంది రిటర్న్ ఒంగోలుకి.
ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, వచ్చి లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. వీడియో కన్నా లైవ్లో చూసే రేజెస్ సూపర్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐషీ శంకర్.